ఏం జరిగింది వైసీపీలో? గతంలో ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, పరిపాలన విధానం ఏం బాగుంది గతంలో? రోడ్లు వేయలేదు, మరి పోలవరం నాశనం చేశారు, రాజధాని నాశనం చేశారు. వాళ్లే దోసుకొని ఎక్కడ భూములు ఉన్నా ఆక్రమించుకొని దోసుకొని తింటండి. ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది, అందరికీ బాగానే ఉంది, మాకే కాదు. ఏమో అన్ని పనులు బాగానే చేస్తున్నాడు కానీ అన్ని బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఆయనగా మళ్ళీ రావాలని ధన్యవాదాలు చెబుతున్నాం. మళ్ళీ ఇన్ కేసు ఒకవేళ జగన్ నెక్స్ట్ మేము ఖచ్చితంగా వస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. జగన్ వాళ్ళు చెప్పుకోవటమే, వాళ్ళు చెప్పుకోవడం వరకు. ఒకవేళ మీ ఫోన్ చెప్పుకోవడం వరకు ఒకవేళ వస్తే రాష్ట్రం ఏమవుతుంది? అసలు ఎందుకు వస్తారు, ఏ రకంగా వస్తారు, ఏ రకంగా వస్తారు చెప్పండి. ఇవాళ కూడా వాళ్ళు ఖచ్చితపూర్వకంగా సాగిద్దాం అంటున్నాం. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పట్లే వాళ్ళు. మేము వస్తే వాళ్ళని తీసుకొచ్చి స్వతంత్ర అలవతలు ఉండా తీసుకొచ్చి జైలు వేస్తాం అది ఇది అంటున్నారు. మేము ఈ పని చేస్తాం అయితే మేము ఫస్ట్ ఫీట్లో పొరపాటు పడ్డాం, ఇవి వచ్చి ఈసారి బాగా చేస్తామని చెబితే ఏదన్నా గట్టి మార్పు వస్తుంది. అలా చెప్పట్లా, మళ్ళీ బెదిరింపులే. కాబట్టి లేదు, ఇక జగన్కి లేదు, ఇక సీన్ ఛాన్స్ ఎవరు లేదు, అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు వస్తే ఎందుకు రావాలని అనుకుంటున్నారు? పరిపాలన బాగుంటుంది అంతే, పరిపాలన విధానం బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది? వాళ్ళు అన్నారు కదా, వాళ్ళ వైసీ గత గవర్నమెంట్ ఎమ్మెల్యేలు కూడా అన్నారు కదా, ఇది శ్మశానం అని ఎడారని అన్నారు కదా. అంతకన్నా దారుణంగా తయారయ్యేది. ఏపీ నుంచి ఇంతకుముందు వలస కూలీలు వెళ్ళేవాళ్ళు, వలస రైతులు వెళ్ళేవాళ్ళు వేరే రాష్ట్రాలకి. ఉండుండే అది మాత్రం 100% గ్యారెంటీగా జరిగేది. ఒక 20-30% వలస రైతులు వేరే రాష్ట్రానికి వెళ్ళి వ్యవసాయం చేసే పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది గత గవర్నమెంట్ కనుక మళ్ళీ ఫామ్ అయి ఉంటే. నేను వైసీపీ గవర్నమెంట్కైనా ఇదే మాట చెబుతున్నాను, 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో అంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఏమి ఇచ్చిందో చెప్పండి. వాళ్ళని క్వశ్చన్ చేసుకోమనండి, నేను అన్నానని కాదు, వాళ్ళని క్వశ్చన్ చేసుకొని మాట్లాడమని చెప్పండి. గత గవర్నమెంట్ తైవాన్ ఇంజిన్లు కానీ, లేకపోతే మామూలుగా ఇరిగేషన్ వాటర్ సప్లిమెంటరీ కానీ, అలాగే ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ కానీ, అలాగే వ్యవసాయ ఎద్దుల ఎక్విప్మెంట్స్ కానీ, ఎస్సీ ఎస్టీలకి అయితే 90%, ఓసీకి బీసీకి అయితే 50% సబ్సిడీతో అంది. జగన్ ఈసారి వస్తే జనాలకు మేలు ఏమన్నా చేశాడంటే, బయటికి వెళ్ళని లేడీస్ కూడా ధైర్యాలను ఇచ్చి ధర్నాలు చేసి, మగాళ్ళు ఊరుకోపోయిన బయటికి వెళ్ళిన ఆడాళ్ళు కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు జగన్ ఇచ్చాడు. ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిమి కొట్టిద్దండి. ఒకవేళ అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిమి కొట్టిద్ది. గొడ్డుగారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం, అసలు అందులో సమస్య లేదు. నేను పోయి ఆయన పరిపాలన అకృతంగా అట్టపోయి మా బొట్టాలమే బోగు చేసి వెళ్ళా, అందరిని కారాలు తలా కిలో కారం కొట్టుకుని వెళ్ళి తరిమి కొడతాం. రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ 6 అన్ని వదిలిపెట్టాడు, చేశారు అన్ని. రైతు బాగుంటేనే దేశం బాగుంటది, అందరు కడుపులు నిండుతాయి, అందరూ బాగుంటారు, అందరూ సరిగ్గా తింటారు. ఇంకెవరుండో వాళ్ళగా చేయలేని కూడా చేయలేను. ఏమైంది, మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి, మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీల చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు, ముందేసి కూడా పెంచుతాడు వాడు. రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం వాళ్ళు పిచ్చెట్లు పెంచుతాడు, బలాలేసి కూడా. బాగా మాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇంట్లో కాదమ్మా, ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళే చాటుకు చేరుకుంటా నమ్మకం ఉంది, అలా కూడా జరిగింది. ఇవాళ లేదు. నేను ఇందాకే వాట్సాప్లో చూసి విజయవాడలో ఒక అమ్మాయి నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండింగ్లోకి వచ్చానంట, ఆడు బంగారం నగలు అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు. మరి ఆ ప్రభుత్వంలో ఒక్క అమ్మాయి చేశాడు. ఇప్పుడు మీరు రైతులు ఇక్కడ సంబంధించి ఇప్పుడు గత ప్రభుత్వ పరిపాలన బాగుందా, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందా? ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది. ఎందుకు మీకు నచ్చింది? కారణం ఉంటుంది కదా. కారణం అంటే ప్రజలు బాగా చేస్తున్నాడు కాబట్టి అన్ని చేస్తున్నాడు. అంతకాడికి ఇప్పుడు జనాలను బాగానే చూస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. అది అన్ని పథకాలు వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. అసలు నాకు అర్థం కాదండి, అసలు గతంలో ఎందుకు నచ్చలేదు? ఎందుకు అసలు ఆయన చేసిన పనులు అట్లాంటివి ఎలాంటివి చేశాడంటే తెలియదు అందరికి. ఇంకా మేము చెప్పేది ఏమన్నా తెలియదంటే, ఇప్పుడు గతంలో ఇప్పుడు అమరావతి సంబంధించిన రైతులు అందరూ చేస్తుంటే వాళ్ళని అందరినీ బాధ పెట్టడం, హింసించడం, అందరూ నోటుకొచ్చిన మాట్లాడడం ఇలాగ అన్నారు. మేము బాధపడ్డాం అప్పుడు, ఇప్పుడు బాధ లేదు. మహిళలందరూ ఇంకా తప్పదు, మేము ఇంకా బయటికి రావాల్సిందే, పోరాడాల్సిందే అని వచ్చారట, నిజమేనా?
పోరాడాలని అప్పుడు వచ్చారు, అందరు బయటకు వెళ్ళారు, వెళ్ళారు వెళ్ళారు పోడారు, అందరూ పోయారు, చేశారు. దేనికోసం? దేనికోసం అంటే ఆయన చేసిన అట్ట చేశాడు కాబట్టి, రాజధాని కోసం ఆయన చేశాడు పనులు కాబట్టి మాకు రావాలని చేశారు. చేశారు. రైతులందరికీ ఇప్పుడు 7,000 జమ అయినాయి కదా, అయినాయి అందరికి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కానీ అయినాయి. ఓకే, ఎలా ఉంది ప్రభుత్వం రైతుల విషయంలో? ప్రభుత్వం బాగుందమ్మా. గతం మీద ఎలా ఉంది? గతంలో బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందమ్మా. ఎందుకు? గతంలో ఏమైంది? గతంలో ఇదిగా లేదు, ఇప్పుడు మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఇది ఈ పని ఇది ఇచ్చేది కూడా పడిపోతుంది. బాగుంది.